ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఇట్టి రీతిగా ఆలోచించుకుంటూ ఉన్నావా? నా జీవితంలో ఏంటి? ఒక్కసారిగా శ్రమలు ఒకదాని తర్వాత ఒకటి వస్తానే ఉన్నాయి. ఎంత ప్రార్థన చేసినా ఫలితం లేదు. విశ్వాసంలో పడిపోయిన స్థితిలో ఉన్నావా? అట్టి రీతిగా ఉన్నట్లయితే ఈ దినం దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనిడి. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఇట్టి రీతిగా నీ ఆలోచనలు ఉన్నాయేమో. నాకు దేవుని వాగ్దానం ఉంది, అయినా కానీ అన్ని శ్రమలే కలుగుతున్నాయి, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు, వాగ్దానాన్ని నేను నిజంగా పొందుకోలేనేమో అని నిరుత్సాహంలోకి వెళ్తూ ఎంత ప్రార్థన చేసినా, ఎంత బలంగా విశ్వాసంలో ఎదిగినా కానీ నేను పొందుకోలేనేమో అని ఆలోచించుకునే స్థితిలో ఉన్న నీతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. అబ్రహాము జీవితం మనం చూసుకున్నట్లయితే దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశారు, నిన్ను విస్తరింపజేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి. వాగ్దానం చేసినమ్మంటే తన జీవితంలో నెరవేరిందా? కాదు. దావీదు జీవితంలో చూసుకున్నట్లయితే సమూయేలు ప్రవక్తని పంపించి దావీదుని ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించారు. వెంటనే దావీదు రాజు అయిపోయాడా? కాదు. అదే రీతిగా మోజెస్ జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేల్ని కానాను ప్రాంతానికి చేరుస్తాను, వాగ్దాన భూమిని ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. ఆ వాగ్దానాన్ని వెంటనే పొందుకున్నారా? కాదు. 40 సంవత్సరాలు పట్టింది. ఏ వాగ్దానానికైనా కానీ ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్ మనల్ని ఏదో కురుంగా తీయాలి, కష్టపెట్టాలి, శ్రమల గుండంగా తీసుకువెళ్ళాలి అని కాదు. మనల్ని ఆ వాగ్దానానికి తగినట్టు సిద్ధపాటు చేస్తున్నారని గ్రహించుకోవాలి. ఆ సిద్ధపాటులో మనకి ఓర్పు కలిగి ఉండడం నేర్పిస్తున్నారని గ్రహించుకోవాలి. మన విశ్వాస జీవితానికి ఇది పరీక్ష అని గుర్తెరగాలి. దేవుడు చేసిన వాగ్దానం నీవు పొందుకోవాలంటే దేవునికి తగిన రీతిగా నిన్ను శ్రమల గుండంగా నడిపిస్తూ ఇవ్వబోయే ఆశీర్వాదం కొరకు ఒక సిద్ధపాటు చేస్తున్నారని గుర్తెరగాలి. అపవాది కూడా మనల్ని మన బ్లెస్సింగ్స్ పొందుకొనివ్వకుండా మనల్ని పడేయాలని చూస్తాడు. అది ఎలా అంటే, నీవు బ్లెస్సింగ్స్కి రేపు నువ్వు బ్లెస్సింగ్స్ పొందుకుంటావు. ఇప్పటి వరకు ఒక 40 days ఎగ్జాంపుల్గా తీసుకున్నా, ఒక 40 days నువ్వు అనుకున్నావు, 40 daysలో నువ్వు బ్లెస్సింగ్ వస్తుంది, ఆ 40th day నువ్వు బ్లెస్సింగ్ పొందుకుంటావు. 38 days నువ్వు మంచిగా భక్తిలో ఉన్నావు, విశ్వాసంలో ఉన్నావు, ఎక్కడ తప్పిపోకుండా ఉన్నావు, దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నావు. బట్ లాస్ట్ డే వచ్చేసరికి 39th day వచ్చేసరికి నువ్వేం చేసావంటే, వద్దులే ముందు డేస్ అంతా నేను ప్రార్థన చేశాను, బలంగా ఉన్నానులే, ఈ ఒక్కరోజు నేను చేయకపోతే ఏం కాదులే అని చెప్పి ఒక ఆలోచన వస్తుంది కదా. అది నువ్వు అప్పటికప్పుడే నువ్వు ఆలోచన గద్దించాలి యేసునామం పేరిట. అది సాతాను నీకు ఆలోచన ఇస్తున్నాడు అని చెప్పి సాతాను నువ్వు ఎదిరించి నువ్వు ఆ దినం కూడా చివరి క్షణాల్లో కూడా నీ యొక్క విశ్వాసాన్ని, ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటూ నమ్మకంగా బ్లెస్సింగ్ పొందుకునేదాకా నమ్మకంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు తెలియజేయాల్సింది ఒక్కటే అనుకుంటున్నారు. నువ్వెంత శ్రమలు ఎదుర్కొంటున్నావో నీ వాగ్దానానికి నువ్వు అంత దగ్గరగా ఉన్నావని గుర్తెరిగి విశ్వాసంలో బలంగా ఉండు. నాకు నీ యొక్క నమ్మకత్వాన్ని తెలియజేస్తూ ఉండు. దేవుడు నేర్పించే లెసన్స్ని నువ్వు నేర్చుకుంటూ దేవుడు ఏవి నీ జీవితంలో తీసివేయాలనుకుంటున్నారు ప్రతిదీ నీ జీవితంలో తీసివేసి ఆ సిద్ధపాటు సమయంలో కరెక్ట్గా నీ భక్తిని కాపాడుకుంటూ నీవు నమ్మకంగా ఉండి ఆ వాగ్దానాల్ని పొందుకోవాలని చెప్పి దేవుడి నామం పేరిట కోరుకుంటున్నాను. అట్టి కృప దేవునికి దయచేయను గాక. ఆమేన్.